పల్నాడు ప్రాంత వాసులకు స్వప్నంగా 7 దశాబ్దాల నుండి మిగిలిన పరకపూడిశాల ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రభుత్వం వెంటనే చేపట్టాలని సిపిఐ మాచర్ల ఏరియా కార్యదర్శి మేకపోతుల శ్రీనివాసరెడ్డి, గిరిజన సమైక్య రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీను నాయక్, ఎంసీపీఐ నాయకులు అబ్రహం లింకన్, వరకిపూడి జలసాధన సమితి అధ్యక్షులు బత్తుల వీరయ్య, విశ్రాంత డిప్యూటీ డీఈఓ గాదె రామకృష్ణ, ఎంసీపీఐయు నాయకులు మాచవరపు నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎంతవరకు పూర్తి చేయలేదు. సరే, టీడీపీ ప్రభుత్వం వచ్చి అధికారంలోకి దీనికి ముందుగా నారా లోకేష్ బాబు మన ఎన్నికల్లో హామీ కూడా జరిగింది. మేము అధికారంలోకి రాగానే ఈ వరకిపూడిశాల ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడంతో పాటు ఒక బయలుదేరి కూడా ఆయన వేయడం జరిగింది. ఇంతవరకు దానికి కార్యరూపణ దాల్చలేదు. దానికి సంబంధించినటువంటి సమాచారం అనేది మన పల్నాడు సినిమా ఆధ్వర్యంలో నీటిపారుదల శాఖ సంబంధించిన అధికారులు రావడం జరిగింది. కాబట్టి మొదటి ఫేజ్ లోనే ఇప్పుడు ఆల్రెడీ అడుగులకు సంబంధించినటువంటి అనుమతులు వచ్చాయి. సుమారు 14 కోట్ల రూపాయలు డబ్బులు కట్టామని చెప్పేసి మన పత్రిక రూపం కానీ ఉన్నటువంటి నాయకులు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మొదటి దశలోనే ఈ వరకిపూడిశాల ప్రాజెక్టు పూర్తి చేయాలి. జలపరసాలకు సంబంధించిన ప్రాజెక్టు మా వద్దు అని చెప్పేసి ఒక ప్రతిపాదన తీసుకెళ్లి జలంలో అన్ని గ్రామీణ ప్రాంతాల్లో మన ముందు జలాన్ని మొబిలైజేషన్ చేయాలా, ఈ ప్రాజెక్టు వల్ల ఉపయోగాలు ఏంటి, కట్టడం వల్ల దానికి మనకి ఎన్ని లాభాలు వస్తాయని చెప్పేసి ఇప్పుడు ఉన్నటువంటి ఎన్నికైనటువంటి మన కమిటీలో రోజు మళ్ళీ ఈరోజు మాత్రాల సమావేశం అయ్యేటువంటి నాయకులు, రైతు సంఘాలు ప్రజా సంఘాలు వాళ్ళు కూడా కలుపుకొని వాళ్ళతో పాటు రైతుల్ని ఇతర నాయకులు అందరినీ భాగస్వామ్యం చేసుకుని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తే బాగుంటుందని చెప్పి